నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో రోడ్డు విస్తరణ వ్యవహారం రాజకీయంగా హీటెక్కుతోంది. రోడ్డు వెడల్పు పేరుతో తమ ఇళ్లు, భూములు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో 50 అడుగులు, 60 అడుగులు, 70 అడుగులు అంటూ ఇష్టానుసారంగా మార్కింగ్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇళ్లను కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్లు ఇవ్వడంతో పాటు 200 గజాల స్థలం, 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని కోరారు. బాధితులు భూములు, ఇళ్లను కక్షపూరితంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటిపై కూడా నరేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు. వార్డు నెంబర్లో కూడా గెలవని తిరుపతి రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తున్నారంటూ విమర్శించారు. ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.